ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఏఐ జనరేటెడ్ వీడియోస్ని సింపుల్గా అండ్ ఈజీగా ఎలా జనరేట్ చేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ డెమోని అయితే చూడండి. ముందుగా మీరైతే చాట్‌జీపీటీని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఒక స్క్రిప్ట్ అయితే ఇక్కడ ఇవ్వాలి. నేనైతే ఏ విధంగా ఇచ్చానో మీరు కూడా అదే విధంగా ఇవ్వండి. అయితే మీరు స్క్రిప్ట్ ఇచ్చే ముందు జనరేట్ ఏ స్మాల్ స్క్రిప్ట్ ఆన్ మినియేచర్ వరల్డ్ అని ఎంటర్ చేసిన తర్వాత మీకు ఏ స్క్రిప్ట్ కావాలో ఆ స్క్రిప్ట్ని అయితే ఎంటర్ చేయండి. నేనైతే ఒక ఆర్నమెంట్ని తయారు చేయమని ఇచ్చాను. టినీ వర్కర్స్ డైమండ్ నెక్లెస్ని ఎలా తయారు చేయాలో సీన్ బై సీన్ ప్రాంప్ట్ అయితే ఇవ్వమని అడిగాను. మరి ఎలా ఇస్తుందో చూద్దాం. ఇక్కడ గో అని కనిపిస్తుంది కదా, ఈ గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకైతే ప్రాంప్ట్స్ అయితే ఇది ఇస్తుంది. చూశారు కదా ఏ విధంగా ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేస్తుందో. ఈ ప్రాంప్ట్స్ని యూజ్ చేసి మీరైతే ఇమేజెస్ని అయితే క్రియేట్ చేయాలి. ఇమేజెస్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ యొక్క ఇమేజెస్ని ఉపయోగించి వీడియోని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. వీడియో క్రియేట్ అయిన తర్వాత ఆ యొక్క వీడియోస్కి మనమైతే సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా జనరేట్ చేయాలో కూడా చూద్దాం. ముందుగా మనమైతే ఈ యొక్క ప్రాంప్ట్స్ని యూజ్ చేసి ఇమేజెస్ని అయితే క్రియేట్ చేద్దాం. ముందుగా మొదటి ప్రాంప్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసిన తర్వాత మీరైతే గూగుల్ను ఓపెన్ చేయండి. గూగుల్ను ఓపెన్ చేసిన తర్వాత మీరైతే prepic.com అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఈ విధంగా మీకైతే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్ని మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పైన మీకు క్రియేట్ అని కనిపిస్తుంది కదా, ఈ క్రియేట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మనకి ఫ్లక్స్ అని, సైజ్ అని, స్టైల్ అని, ఎఫెక్ట్స్ అని, క్యారెక్టర్ అని, ఆబ్జెక్ట్ అని, కలర్స్ అని కనిపిస్తుంది కదా. ఈ యొక్క ఆప్షన్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మీరైతే ఫ్లక్స్ మీద క్లిక్ చేసి తర్వాత సైజ్ ఉంది కదా, సైజ్ మీద కూడా క్లిక్ చేయాలి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజుని అయితే మీరైతే ఎంచుకోండి. సైజుని ఎంచుకున్న తర్వాత మీకు ఏ స్టైల్లో కావాలి ఆ స్టైల్ని అయితే ఎంచుకోవాలి. అలానే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి మీకు ఏ విధంగా ఎఫెక్ట్ కావాలో ఆ ఎఫెక్ట్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యారెక్టర్ అని ఉంది కదా, మీకు ఏ క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, ఏ ఆబ్జెక్ట్ ప్రకారం మీకు కావాలో ఆ ఆబ్జెక్ట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ కలర్స్ అని కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్స్ మీద కూడా క్లిక్ చేస్తే ఆ యొక్క కలర్స్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు జనరేట్ అయ్యే ఇమేజ్ కూడా అదే కలర్లోకి మీకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు చాట్‌జీపీటీలోకి వెళ్ళి మొదటి ప్రాంప్ట్ని అయితే కాపీ చేద్దాం. నేనైతే మొదటి ప్రాంప్ట్ని అయితే కాపీ చేస్తున్నాను. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ ఆర్ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది కదా, ఈ జనరేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకైతే 4 ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా జనరేట్ అయ్యాయో ఇమేజెస్ అయితే చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి కదా. ఈ ఇమేజెస్ని మీరు డౌన్లోడ్ చేయాలంటే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏ ఇమేజ్ బెస్ట్గా ఉందో ఆ ఇమేజ్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. నేనైతే అన్ని ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. మరలా చాట్‌జీపీటీలోకి అయితే వెళ్ళండి. చాట్‌జీపీటీలోకి వెళ్ళిన తర్వాత మరొక ప్రాంప్ట్ని కూడా కాపీ చేయండి. మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడైతే పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. చూశారు కదా ఫ్రెండ్స్ ఎంత రియలిస్టిక్గా అయితే ఉన్నాయో ఇమేజెస్ అయితే. ఈ ఇమేజెస్ని కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. మరలా చాట్‌జీపీటీలోకి అయితే వెళ్ళండి. మరొక ప్రాంప్ట్ని కాపీ చేయండి. కాపీ చేసిన ప్రాంప్ట్ని ఈ విధంగా పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయాలి. ఈ ఇమేజెస్ అయితే చాలా నార్మల్గా ఉన్నాయి. ఏ ప్రాంప్ట్ అయితే మీకు నార్మల్గా అనిపించిందో మరలా ఈ యొక్క ప్రాంప్ట్ని రీజనరేట్ చేయండి. సీన్ 3 ప్రాంప్ట్ అయితే రీజనరేట్ అయితే చేశాను. ఈ విధంగానే కాపీ చేసి ఈ యొక్క ప్రాంప్ట్ని ఈ వెబ్సైట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజెస్ అయితే ఈ విధంగా జనరేట్ అవుతాయి. చూశారు కదా ఎంత రియలిస్టిక్గా అయితే ఉన్నాయో. ఈ ఇమేజెస్ని కూడా మనం అయితే డౌన్లోడ్ చేద్దాం. ఇదే విధంగా అన్ని ప్రాంప్ట్స్ని మీరైతే యూజ్ చేసి ఇదే విధంగా ఇమేజెస్ని అయితే జనరేట్ చేయండి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి జనరేట్ చేసిన ఇమేజెస్ని వీడియో రూపంలో ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. మీరైతే గూగుల్లోకి వెళ్ళి klingai.com అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏఐ వీడియోస్ అని కనిపిస్తుంది కదా, ఈ ఏఐ వీడియోస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేస్తే
మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ అయితే మీకు కనిపిస్తాయి. మీరు జనరేట్ చేసిన ఇమేజెస్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు జనరేట్ చేసిన ఇమేజ్ని ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఏ ప్రాంప్ట్ అయితే ఈ యొక్క ఇమేజ్ని మీరైతే జనరేట్ చేశారో ఆ ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. మరలా చాట్‌జీపీటీలోకి అయితే వెళ్దాం. చాట్‌జీపీటీలోకి వెళ్ళి మరలా మొదటి ప్రాంప్ట్ని అయితే కాపీ చేద్దాం. ఎందుకంటే ఈ ప్రాంప్ట్ ద్వారానే కాబట్టి ఆ ఇమేజ్ జనరేట్ చేసింది. ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ యొక్క ఇమేజ్ అయితే మనకి వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా క్రియేట్ అయిందో. ఈ యొక్క వీడియోని మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క వీడియో అయితే మీకు అయితే డౌన్లోడ్ అవుతుంది. ఇదే విధంగా మరొక ఇమేజ్ యూజ్ చేసి మనం అయితే వీడియోని క్రియేట్ చేద్దాం. ఏ వీడియోస్ మీద క్లిక్ చేసి మరొక ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇమేజ్ మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది. ఈ ఇమేజ్ జనరేట్ చేయడానికి ఏ ప్రాంప్ట్ని అయితే యూజ్ చేశారో అదే ప్రాంప్ట్ని ఇక్కడైతే ఇవ్వండి. నెక్స్ట్ చాట్‌జీపీటీలోకి అయితే వెళ్ళండి. ఆ ఇమేజ్ కోసం యూజ్ చేసిన ప్రాంప్ట్ని కాపీ చేయండి. ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ అయితే మీకు వీడియో రూపంలో కన్వర్ట్ అవుతుంది. వీడియో అయితే క్రియేట్ అయింది. ఈ యొక్క వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ యొక్క వీడియో అయితే మీకైతే డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మరొక ఇమేజ్ని యూజ్ చేసి వీడియోని అయితే క్రియేట్ చేయండి. సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇమేజ్ మీద క్లిక్ చేసి డన్ మీద క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే ఈ విధంగా అప్లోడ్ అవుతుంది. ఇమేజ్ అయితే అప్లోడ్ అయింది కదా. ఈ ఇమేజ్ జనరేట్ చేయడానికి మీరు ఏ ప్రాంప్ట్ని అయితే యూజ్ చేశారో అదే ప్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇవ్వండి ఫ్రెండ్స్. మరలా చాట్‌జీపీటీలోకి అయితే వెళ్ళండి. ఆ ఇమేజ్ జనరేట్ చేయడానికి యూజ్ చేసిన ప్రాంప్ట్ని అయితే కాపీ చేయండి. ఈ విధంగా పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఈ ఇమేజ్ అయితే వీడియో రూపంలో అయితే క్రియేట్ అవుతుంది. ఇదే విధంగా మిగతా ఇమేజెస్ని కూడా యూజ్ చేసి వీడియోని అయితే క్రియేట్ చేయండి. చూసారు కదా వీడియో ఎలా క్రియేట్ అయిందో. ఈ వీడియోని మీరు డౌన్లోడ్ చేయాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ కనిపిస్తుంది కదా, ఆ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే డౌన్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం క్రియేట్ చేసిన వీడియోస్కి సౌండ్ ఎఫెక్ట్స్ ఏ విధంగా ఇవ్వాలో చూద్దాం. చాట్‌జీపీటీని అయితే ఓపెన్ చేసిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ కోసం ఈ విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ కోసం మనకైతే ప్రాంప్ట్స్ అయితే ఈ విధంగా ఇస్తుంది. ఈ ప్రాంప్ట్ని మనం యూజ్ చేసి సౌండ్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. మొదటగా ఈ యొక్క ప్రాంప్ట్ని అయితే కాపీ చేయండి. గూగుల్లోకి అయితే వెళ్ళి A11 ల్యాబ్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకైతే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సౌండ్ ఎఫెక్ట్స్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. ఇక్కడైతే మీరు కాపీ చేసిన ప్రాంప్ట్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది కదా, ఈ జనరేట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏ ఆడియో ఫైల్ అయితే నచ్చిందో మీరైతే ఆ యొక్క ఆడియో ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇదే విధంగా మరలా చాట్‌జీపీటీలోకి వెళ్ళి సౌండ్ ఎఫెక్ట్కి సంబంధించి మరొక ప్రాంప్ట్ని అయితే కాపీ చేయండి. కాపీ చేసి ఈ విధంగా పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఆడియో ఫైల్స్ అయితే జనరేట్ అవుతాయి. ఇదే విధంగా మిగతా సౌండ్ ఎఫెక్ట్స్ సంబంధించి ప్రాంప్ట్స్ను కూడా యూస్ చేసి ఈ విధంగానే సౌండ్ ఎఫెక్ట్స్ని అయితే మీరైతే క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ ఆడియో ఫైల్ నచ్చిందో ఆ ఆడియో ఫైల్ని అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే వీడియో క్రియేట్ చేసాం, అలానే ఆడియో ఫైల్స్ను కూడా క్రియేట్ చేసాం. ఈ రెండింటిని ఉపయోగించి మనం వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. మీరైతే వీడియో ఎడిటింగ్ ఏ సాఫ్ట్వేర్లు చేస్తారో ఆ యొక్క సాఫ్ట్వేర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే కైన్ మాస్టర్ని ఓపెన్ చేశాను. నేను క్రియేట్ చేసిన వీడియోస్ని ఈ విధంగా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసిన వీడియో ఫైల్స్ని అయితే ఈ విధంగా అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరైతే సౌండ్ ఎఫెక్ట్స్కి సంబంధించి ఆడియో ఫైల్స్ని అయితే డౌన్లోడ్ చేశారు కదా, ఆ ఆడియో ఫైల్స్ని కూడా మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. నేనైతే ఆడియో ఫైల్స్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వీడియోకి సంబంధించి సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా కరెక్ట్గా సింక్ అయ్యేలా అయితే మ్యాచ్ చేయండి. ఈ విధంగా ఆడియో ఫైల్స్ని కూడా ఇచ్చేసి మీరైతే ఒక పర్ఫెక్ట్ వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మధ్యలో ట్రాన్సాక్షన్స్ కూడా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేస్తే మీకైతే ఆ యొక్క వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా వీడియో ఎలా క్రియేట్ అయిందో. ఇదే ప్రాసెస్లో మీరు కూడా నేను చెప్పిన విధానాన్నే ప్రొసీడ్ అయ్యి మీరు కూడా ఇదే విధంగా ఏఐ జనరేటెడ్ వీడియోస్ని క్రియేట్ చేసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో కానీ అప్లోడ్ చేస్తే మీకైతే వ్యూస్ అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్. మానిటైజేషన్ కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.